లో గర్భిణీలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితం బాలింత మరణాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ నివేదిక వచ్చేంత వరకు సిజేరియన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో డెలివరీ కోసం నీలోఫర్ వస్తున్న గర్భిణీలు వెనక్కి తిరిగి వెళ్తున్నారు. నిండు కడుపుతో భారంగా మరో హాస్పిటల్కు తరలి వెళ్తున్నారు పేషెంట్స్. నీలోఫర్ హాస్పిటల్లో బాలింత మరణాలు సంభవించి రోజులు గడుస్తున్నా కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మాత్రం ఎటువంటి నివేదికను ఇవ్వలేకపోయింది. త్రిసభ్య కమిటీతో పాటుగా విచారణ అధికారిగా రాహుల్ బొజ్జాను నియమించినా కూడా ఎంతవరకు విచారణ వచ్చిందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే త్రిసభ్య కమిటీ రిపోర్టు వచ్చేంత వరకు సిజేరియన్ ఆపరేషన్లు నిలిపివేశారు. సిజేరియన్లు నిలిపివేసినా కూడా నార్మల్ డెలివరీ చేయడానికి డాక్టర్లు మాత్రం అందుబాటులో ఉన్నారు. దీంతో సిజేరియన్ కోసం వచ్చిన గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిజేరియన్ అవసరమైన గర్భిణీలను పాత బస్తీలోని పెట్లబుర్జు హాస్పిటల్కు పంపిస్తున్నారు. అయితే నిండు గర్భంతో ఉన్న గర్భిణీలను వేరే హాస్పిటల్కు తరలించడం చాలా కష్టంగా ఉందని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ కి లేరు, ఏం లేదని చెప్తారు. కోటికి రాసిండ్రు. ఇప్పుడు అమ్మాయికి నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు అంబులెన్స్ పెట్టుకుని వాళ్ళంటే 1000 రూపాయలు అంటే ఏడు నుంచి తెస్తామండి, చెప్పండి. లేదా అంత బంద్ చేసిండ్రు అంటే కదా లేదని చెప్తున్నారు వాళ్ళు. మరి ఎట్లా మన పేషెంట్లు అట్లా ఉంటారు, మొత్తం హాస్పిటల్ బంద్ చేయాలి. అయితే ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం, హాస్పిటల్ అధికారులు ఎదురు చూస్తున్నారు. కమిటీ నివేదిక ఎలా ఉన్నా కూడా తొందరగా ఆపరేషన్లు థియేటర్లు తెరవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.